పశువును వధించుకొని మీరు మీ నడుములు కట్టుకొని మీ కర్రలు చేత పట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీరు త్వరగా పస్కా విందు భుజించండి, పస్కా భోజనం. ఎందుకంటే ఆ రాత్రి నేను ఐగుప్తులో మరణదూతను పంపిస్తాను. మరణదూత ఐగుప్తు అంతా తిరుగుతుంది, ప్రతి ఇంటి దగ్గరికి వెళుతుంది. ఏ ఇంటి ద్వారబంధము మీద ఈ పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము కనబడదో ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలోని జ్యేష్ఠ బిడ్డలను, జ్యేష్ఠ పశువులను, జ్యేష్ఠ పక్షులను అన్నింటినీ వధిస్తుంది. ఎందుకు ఈ కార్యక్రమం దేవుడు చేస్తున్నాడంటే, దేవుడు ఫరోతో ఒక మాట చెప్పాడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు నన్ను ఆరాధించాలి, నా జ్యేష్ఠ కుమారుడు నన్ను గణపరచాలి, కనుక నా జ్యేష్ఠ కుమారుడు వదిలిపెట్టు అని మోషేతో చెప్తాడు. నేను వదిలిపెట్టామని చెప్పమంటే ఫరో ఏమంటాడంటే మోషేతో, యెహోవా ఎవడో నాకు తెలియదు, ఆయన పంపించమంటే నేనెందుకు పంపించాలి అంటాడు. నువ్వు నా జ్యేష్ఠ కుమారుడిని వదలకపోతే నేను నీ జ్యేష్ఠ కుమారుడిని చంపుతానంటాడు దేవుడు. అందుకని ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ నా బిడ్డలందరూ పస్కా గొర్రె పిల్ల రక్తము చాటున దాగాలి అంటాడు. అందుకని ఈ కార్యక్రమం ఆయన ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొని ఏడాది 3 సంవత్సరాలు చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయండి. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనం 5వ వచనమా, ఓకే 6వ వచనమేనా? నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల, దేవుడికి స్తోత్రం. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల. ఈ ఏడాది మగ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటుంది. ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ కల్మషము లేదు, జన్మ ద్వారా పాపము లేదు. పరిశుద్ధాత్మకు పరిశుద్ధమైన కన్నిక ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జన్మించినటువంటి ప్రభు. ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన మరణాన్ని తప్పించడానికి, ఆ గొర్రెపిల్ల మన పాప శిక్షను భరించడానికి, ఆయన రక్తము మన యొక్క ద్వారాలకు, మన కుటుంబాలకు, మన ఆత్మలకు, మన హృదయాలకు కాపుదలుగా ఉండటానికి ఆయన శిలువలో వధించబడ్డాడు. పిల్లలు ఆ మేడగదిలోనికి అయ్యా ఎక్కడ పస్కాను వధించాలి అని వారు అడుగుతూ ఉంటే, వారు వెళ్ళి పస్కాను వధించలేదు, గొర్రెను చంపలేదు, రక్తాన్ని ప్రోక్షించలేదు. కానీ ఆ దినాన పస్కాను ప్రభు వధించాడు. అదే ఈ నూతన నిబంధన. హల్లెలూయా. పస్కాను వధించే ముందు యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి మనము వెళ్ళాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ఆ మేడగది అనుభవం అని మనము చూస్తాము. చూడండి ఒకసారి, మొదటి నుంచి చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాను. హల్లెలూయా. నేను వెళ్ళాలి, నేను గెత్సెమనే వనములోనికి వెళ్ళాలి, అక్కడ కన్నీరు కార్చాలి, అక్కడ రక్తము చెందించాలి, అక్కడ నా నరాలు చిక్కిపోవాలి, అక్కడ నేను భయంకరమైనటువంటి ఆవేదన అనుభవించాలి. అది ఆయనకి అంత తెలుసు. గెత్సెమనే దగ్గర నుంచి గబ్బతాలోనికి వెళ్ళాలి, గబ్బతాలో నుంచి ఆ గొల్గొతా పర్వతం మీదకి వెళ్ళాలి, 3 మేకుల మధ్య వేలాడాలి. నేను దాని కొరకు ఈ లోకంలో నుంచి వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడంటే, ఆయన పైన ఒక వస్త్రం ఉంటుంది, ఆ పై వస్త్రము తీసివేసి అని అక్కడ రాయబడి ఉంటుందండి. చూడండి 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపబడిన సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాను చూసి హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించినని ఎరిగి తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు
తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి ఈ మాటలని మనం చేస్తున్నాం. మనము ఎక్కడి నుండి వచ్చామో మనం అక్కడికి తిరిగి వెళ్ళాలి. వింటున్నారండి? మనం ఎక్కడి నుంచి వచ్చామండి? అసలు మనము అంటే ఎవరైనా మనము ఇప్పుడు నేను అంటే ఏమిటి? నేను అంటే ఏమిటండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. షైన్ ఆ పిల్లని ఎత్తుకమ్మ. ఆ పిల్ల చూడండి. ఈ పిల్ల పేరేంటి? పైకి ఎత్తమ్మ. ఒక వంట కూర్చొని ఎత్తు పర్లేదు. ఈ పిల్ల పేరేంటమ్మ? అడిగిత్తు. ఆ పిల్ల పేరేంటి? లీలా రిశ్విత. ఆ పిల్ల ముక్కు రిశ్విత, లేకపోతే ఆ పిల్ల మక్కువ రిశ్విత, ఆ పిల్ల కాళ్ళు రిశ్విత, ఆ పిల్ల చేతులు రిశ్విత. ఏంటి ఆ పిల్ల రిశ్విత ఎవరు చెప్పండి మీరు? దిప్పమ్మ శాంతం అండి. లీలా రిశ్విత అంటే ఎవరు ఆ పిల్ల? ఆ పిల్ల ముక్కు రిశ్విత అనొచ్చా? ఆ లీలా రిశ్విత ఎవరంటే ఆ పిల్లలో దేవుడు వదిలినటువంటి జీవాత్మ. అందుకు కూర్చోమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు మీ యొక్క జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. మీ నాసికారంధ్రములో ఆయన జీవవాయువున బోధగా మీరు జీవించు ప్రాణి అయ్యారు. కనుక ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. మట్టిలో కలవాలి. ఈ శరీరము మట్టి. తల్లి గర్భములో ఆ తల్లే మట్టి, తండ్రే మట్టి. ఆ మట్టిలో మట్టిగా మనం ఆ గర్భంలో రూపించబడ్డాము. ఈ శరీరము ఈ లోకంలోనికి వెళ్ళిపోవాలి. శరీరము గనక ఈ లోకములోనిదే తినాలి. ఏమిటయ్యా? మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టిలో నుంచి వచ్చేదే తినాలి శరీరము. ఇంకా వేరే పై నుంచి వచ్చేది ఏం తినదు. అది శరీరానికి కావాలి. ఈ గాలి కావాలి. ఈ మట్టిలో నుంచి వచ్చేటువంటి వెండి, బంగారము, ఆహారము, విత్తనాలు, ఆకుకూరలు, ఈ మట్టిలో పుట్టినటువంటి జీవరాశులు, ఇవన్నీ కూడా మట్టికి సంబంధించినవి. మట్టి మలమై భూమిలో కలిసిపోయాయి. ఆఖరికి శరీరము కూడా భూమిలో మట్టి కలిసిపోవాల్సిందే. కలిసిపోనిది ఒకటి ఉన్నది. అది ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలని ఎరిగి అంటాడు ప్రభువు. ప్రియమైన బిడ్డ, నీలో మట్టిలో కలిసిపోవాలని. ఏ మట్టి తయారు చేయలేనిది, ఈ భూమి మీద ఏ పదార్థము చేయలేనిది దేవునిలో నుంచి నీలో ఉన్నది ఆయన యొక్క ఆత్మ. అది నువ్వు గ్రహించు. మట్టిలోకి వచ్చిన శరీరానికి మట్టిలో ఆహారం ఎలా పెడుతున్నావో దేవునిలో నుంచి వచ్చిన ఆత్మకు దేవుని యొక్క ఆహారం పెట్టాలి. హల్లెలూయా చెప్పండి. జీవాహారము నేనే అంటాడు ప్రభువు. ఆయన వాక్యముని ఆత్మకు జీవాహారం. ఆయన ఆత్మని ఆత్మకు బలము, శక్తి. ఆయన రక్తముని ఆత్మ కంటిన మలినాన్ని కడిగేటువంటి ఆ ప్రక్రియ. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యం, ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క రక్తం, ఈ మూడు నీ ఆత్మకు అవసరం. ఈ మూడు ఈ లోకంలో శరీరం కోసం ప్రయాసపడుతున్నాం, మట్టి కోసం ప్రయాసపడుతున్నాం, మట్టి కోసం పాకులాడుతున్నాం. మట్టిని మట్టిలో వదిలి మనం మట్టిలో కలిసిపోతున్నాం. కానీ ఆత్మ కోసం నీ ప్రయాస ఎంత? నీ ఆత్మ బ్రతకటానికి నీ ప్రయాస ఎంత? యుగాలు బ్రతికి మరణం తర్వాత బ్రతికేటువంటి నీ ఆత్మ కోసం నువ్వు పడే ప్రయాస ఎంత? అది నా ప్రశ్న. మిమ్మల్ని ఆలోచింపచేయాలని నేను అడుగుతున్నాను. వాక్యం ఎంత తెలుసు నీకు? ఈ వాక్యము నీ ఆత్మను ఎంతవరకు సిద్ధపరచగలిగింది? యేసు రక్తము విలువ ఎంత తెలుసు నీకు? ఈ రక్తము నీ ఆత్మ కంటినటువంటి ఆ పాప మలినాన్ని ఎంతవరకు కడగగలిగింది? మూడవది ఆయన యొక్క ఆత్మ విలువ ఎంత? నిన్ను అనాథగా విడువని ఆత్మ, నీ జీవితంలో జైవిచ్చే ఆత్మ, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పక్షంగా మూలుగులతో ప్రార్థన చేసే ఆత్మ విలువ నీకు ఎంతవరకు తెలుసు? ఈ మూడింటిలో నీ ఆత్మ కొరకు నువ్వు సంపాదించుకున్నది ఎంత? అది ఈ రాత్రి మీతో చెప్పాలనుకుంటున్నాను. క్లుప్తంగా చెప్తాను. నేను తండ్రి వద్ద నుంచి వచ్చాననియు
తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలని ఎరిగాడంట యేసయ్య. ఎరిగి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు చదవండి 3వ వచనం, 4వ వచనము. భోజన పంక్తి నుండి లేచి, హల్లెలూయా, ఇది భోజన పంక్తి, ఇది భోజనం, వండి సిద్ధపరిచిన భోజనం, ఆత్మీయ భోజనం. మీకు అందించేది ఈ వాక్యం ఆత్మీయ భోజనం. మీతో మాట్లాడేటువంటి ఆత్మ ఆత్మీయ భోజనం. ఈ భోజన పంక్తిలో భోజనం చేయటానికి ముందు ఆయన లేచి, చూడండి అక్కడ, తన పై వస్త్రము అవతల పెట్టి, క్రైస్తలా, హల్లెలూయా, పై వస్త్రము, దేవునికి స్తోత్రం. పై వస్త్రము అంటే నీ శారీరకమైనటువంటి క్రియలు, శారీరకమైనటువంటి ఆవేశాలు, శారీరకమైనటువంటి కక్షలు, శారీరకమైనటువంటి విభేదాలు, క్రోధాలు, దోషపు మాటలు, ఇవన్నీ కూడా నీ పై వస్త్రానికి సాదృశ్యం. ఈ విందులోనికి పాలు పొందటానికి ముందు నీ పై వస్త్రము తీసి పక్కన పెట్టాలి. క్రైస్తలాంటి, హల్లెలూయా. ఇంకా కక్షలు ఉన్నాయా? ఎవరితోనన్నా పలగటం లేదా? ఎవరి మీదన్నా కోపము నీ గుండెల్లో ఇంకా గూడు కట్టుకొని ఉందా? అయితే ఈ ఆత్మీయ ఆహారం వల్ల నీ ఆత్మకు ఉపయోగము లేదు, నీ జీవితానికి ఉపయోగము లేదు, ఏ మేలు ఉండదు. పై వస్త్రము తీసి పక్కన పెట్టు. నీ పైన కమ్ముకొని ఉన్నటువంటి శరీర ఆశ, ఆ ద్వేషం, ఆ కసి, ఆ క్రోధం, ఆ కుళ్ళు, ఆ కుతంత్రం పక్కన పెట్టు. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు పక్కన పెట్టు. ఆయన పక్కన పెట్టి ఏం చేశాడంటే, వినండి ఇక్కడ, ఒక తువాల తీసుకొని నడుముకు కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 13, 14 చూడండి ఒకసారి. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. కండి చీర, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఈ మాట లేఖనాల్లో రాయబడి ఉన్నదా? ఈ మాట వినండి. మీరు విధేయులకు పిల్లలై. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పిల్లలండి? విధేయులకు పిల్లలు. మీరు పిల్లలే, మట్టిని తినే పిల్లలు, దుమ్మునెత్తిని వేసుకునే పిల్లలు. ఆహారం ఏదో ఆత్మను బ్రతికించేదేదో, ఆత్మను శుద్ధి చేసేదేదో, ఆత్మలో నిన్ను లేవనెత్తేదేదో ఆహారం తెలియని బిడ్డలు మీరు. గుడ్డు విలువ, మాంసము విలువ, నెయ్యి విలువ, పప్పు విలువ తెలియదా పిల్లలకి? మట్టి మాత్రం రుచిగా ఉంటుందా వాళ్ళకి? ఆ మట్టితో తలమునే పోసుకొని ఆ మట్టిలో దూరి పొరులాడుతున్న బిడ్డలకి తెలుసు. ఆయన ఆ పై వస్త్రము తీసివేసి ఒక తువాల తీసుకొని నడుముకు కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనస్సు నిబ్బరము చేసుకో, నిబ్బరమైన నీ బుద్ధిని నిబ్బరం చేసుకో. అది చంచలంగా ఉంటుంది. వీళ్ళతో పలకబాక, వాళ్ళతో మాట్లాడబాక, వాళ్ళు వదిలిస్తే వందనాలు చెప్పిన వందనాలు చెప్పబాక. ఇక అసలు వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఈ పై వస్త్రము తీసివేసి ఆయన ఒక తువాల తీసుకొని నడుముకు కట్టుకున్నాడంట. ఇది మేడగది అనుభవం. ఇది మేడగదిలో జరిగింది. ఇది మార్కు తల్లి గారి ఇంట్లో ఇది జరిగింది. ఆ మేడగదిలో, ఆ మేడగది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆయన ఒక తువాల కట్టుకున్నాడు. ఇది నీ మనస్సుకు సాదృశ్యంగా ఉన్నది. నీ మనస్సు ఏ విషయాల్లో వ్యతిరేకిస్తా ఉన్నదో నీ మనస్సును నడుము కట్టుకో. అది కోతి లాంటిది. అది అగాధమైన లోయ. అది అనేక రకాలైనటువంటి గూళ్ళకు, పక్షులకు, నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులు గూళ్ళు నివాసం చేసినటువంటి ఆ యొక్క అగాధమైనటువంటి హృదయం అది. దాన్ని కట్టు, వాటినన్నిటిని తరిమివేసేసేయి.
నీ పై వస్త్రం అవతల పెట్టి నీ ఒక తువాల నడుముకు కట్టుకొని అంటే అంటే విధేయత మనస్సును కంట్రోల్ చేసుకొని లోబడి నేను పలకననబాక, నేను పలకరించననబాక, నా అడుగు అక్కడ ఈననబాక, అసలు నేను వాళ్ళ ముఖం చూడననబాక, నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా గొప్పతనం ఏంటి, నా అర్హత ఏంటి, వాళ్ళేంటి అలా పలకబాక, తీసేయి కట్టుదాన్ని. నీ మనస్సును నడుము కట్టి నీ బుద్ధిని నిబ్బరపరచుకో. నిబ్బరమైన బుద్ధి గలవారే ఆయన రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమి తెస్తున్నాడో నీ కోసమో. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు ఆ కృప, ఆ కిరీటం, ఆ బహుమానం, పరలోకంలో నిత్యత్వంలో యుగాయుగాలు బ్రతకటానికి ఏమేమి సిద్ధపరచాలో వాటి మీద దృష్టి వచ్చి మీరు అజ్ఞాన దశలో కాక జ్ఞాన దశలో బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, నేను బ్రతికినట్టు బ్రతకండి. ఆయన ఎలా బ్రతికాడో ఇక్కడ రాయబడి ఉన్నది చూడండి. భోజన పంక్తి నుంచి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి తువాల తీసుకుని నడుము కట్టుకొనేను. అతని పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తువాలతో తుడుసుటకును. క్రైస్తలా ఎల్లుయా ఏం చేస్తున్నాడండి ఆయన? మనుషుల పాదాలు కడుగుతున్నాడండి, తువాలతో తుడుస్తున్నాడు. తువాల నడుముకు సాదృశ్యం అని చెప్పాను కదా. నీ నడుము కట్టుకో, వంకత నీ నడుము, లోబడదు నీ నడుము, వాళ్ళ కాళ్ళు నేను అడిగేది అసలు చీ అంటుంది నీ మనస్సు. కట్టుదాన్ని. ఆయన నడుము కట్టి ఆయన సర్వ సృష్టిని సృష్టించిన మహామహోన్నతుడైన లోకాల మీద మహారాజు అయినటువంటి ఆ దేవుడు కళ్ళు కట్టడానికి నడుము కట్టేసి తగ్గించుకోవటానికి నీ మనసును కట్టుకుంటావా బిడ్డ? నిన్ను నువ్వు తగ్గించుకోగలవా? నీ గొప్పతనాన్ని పక్కన పెట్టి, నీ అతిశయాన్ని పక్కన పెట్టి, నీ అహంకారాన్ని పక్కన పెట్టి తగ్గించుకోగలవా? ఈ భోజనము భుజించే ముందు తగ్గించుకోగలవా? ఆ మేడగ గర్భాన్ని నువ్వు పొందగలవా? ఆయన పాదములు, శిష్యుల పాదములు కడగటానికి ప్రారంభించేదట. ప్రియమైన బిడ్డ, నీ బలలో పాలు పొందే ముందు నీ నడుము కట్టుకోకపోతే, నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, నీ నీ బుద్ధిని నిబ్బరపరచుకోకపోతే ఈ బల వల్ల నీకు ఉపయోగం లేదు. ఈ మేడగదిని ఇక్కడ వదిలేసేస్తాను, గెత్సేమ్ అనేటువంటి స్థలానికి నేను వస్తాను. ఇప్పుడు మార్కు సువార్తలోనికి రండి. ఇందాక చదివాం కదా, 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 32 దగ్గర నుంచి ఇప్పుడు మరలా చూడండి. ఇక్కడ వారు గెత్సేమ్ అనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు, ఇంతకీ ఈ గెత్సేమనే అనే మాటకు అర్థం చెప్తాను వినండి. గెత్సేమనే అనే మాటకు అర్థం ఏంటంటే గానుగా అని అర్థం. ఏంటి అర్థము? గానుగా. ఇప్పుడు గానుగలు లేవు కానీ మిక్సీలు ఉన్నాయి. మిక్సీలో టమాటా ముక్కలు వేసినా, వంకాయ ముక్కలు వేసినా, లేకపోతే ఇంకేదో కొబ్బరి ముక్కలు వేసినా ఏమైపోద్ది? గుజ్జైపోద్ది, గ్రైండ్ అయిపోద్ది, రసం వచ్చింది అందులో నుంచి. గెత్సేమనే వనములో ఆయన మిక్సీలో ఆయన ఆ గానుగలు నలిగిపోవడానికి గెత్సేమనే వనములోకి వచ్చాడు. ఈ గెత్సేమనే అనుభవము ఎందుకంటే నీవు నేను నలగకుండా ఉండటానికి, నీ బాధ నా బాధ ఆయన స్వీకరించి నిన్ను సమాధానపరచడానికి, నీ కళ్ళల్లోని నీరు తొడగటానికి ఆయన కన్నీరు రక్త బిందువులుగా మారింది. గానుగా ఓ హల్లెలూయా. ఆయన గానుగలో ఆయన రక్తమంతా ద్రాక్షలను గానుగలో తిప్పినప్పుడు ఆ రసము కారినట్టుగా ఆయన రక్తము ఈ యొక్క చెమట స్వేద రంధ్రాల నుంచి కారతా ఉన్నదండి. ఎంత నలిగిపోయాడో నా ప్రభువు, ఎంత నలిగిపోయాడో. ఇక్కడ ఒక మాట మీతో చెప్తాను. తండ్రితో ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారి సంభాషణ మీతో చెప్తాను. చూడండి,
33వ వచనము. పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని మిగిలినటువంటి 9 మందిని ఎక్కడ పెట్టాడు ఆయన? ఎట్టున్నారా మీరు? మీకు అర్థమవుతుందా? శిష్యులు ఎంతమంది? 12 మంది. ఎంతమందిని వెంట పెట్టుకున్నాడు ఆయన? 3 వెంట పెట్టుకున్నాడు. మిగతా 9 మందిని ఏం చేశాడు? మీరు అదిగో అక్కడ మీరు కూర్చొని ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు 3 ప్రార్థనా పరులు, వీళ్ళు నాకు తోడుగా ఉండేవాళ్ళు, వీళ్ళు నాకు అండగా ఉండేవాళ్ళు, వీళ్ళు నా కొరకు ప్రార్థన చేసి సహాయం చేసేవాళ్ళు ఈ మా బిడ్డలు అని ఆ 3 తీసుకొని వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ పేతురుని యాకోబుని యోహానును వెంటబెట్టుకొని మిగులు విభ్రాంతి పొందుటకు. విభ్రాంతి అనే మాటను మనము దాన్ని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఆలోచించలేము కూడా. భ్రాంతి వేరు, భయము వేరు, కలవరము వేరు, విభ్రాంతి వేరు. గుండె పగిలిపోయే స్థితి, నరాలు చిక్కిపోయే స్థితి. విభ్రాంతి చెందినప్పుడు, ఆ వినగూడని మాట విన్నప్పుడు విభ్రాంతితో ఒక మనిషి స్టక్ అయిపోతుంది. అలాగంటే చచ్చిపోవచ్చు కూడా. ఎందుకని ఆ స్థితి ప్రభుకి? ఏం జరిగింది? గెచ్చమని వనములు ఆయనకి. ఆయన విభ్రాంతి చెందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభిస్తూ అప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండు అని చెప్పి వాళ్ళని కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఈ గడియ తన యుద్ధ నుంచి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడండి. అతడు దేవునికి వేరైపోతాడు. అతన్ని వేరు చేసేది ఏంటంటే పాపం. నా చెవులు మందము కాదు, నా హస్తం కొరచ కాదు, నీకు నాకు మధ్య పాపం వేరు చేస్తుంది. పిల్లరా, నరకం అంటే ఏంటో తెలుసా? నరకం అంటే ఏంటో తెలుసా? అగ్గిలో కాలటం కాదు, కేక వీటం కాదు, దప్పికతో నాలుక పెంచగట్టుకొని పోవటం కాదు. నరకం అంటే దేవునికి దూరం అవ్వటమే. ఈ మాట మీరు గ్రహిస్తారనుకుంటారు. నరకం అంటే ఏంటో కాదు, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే అదే నరకం. యేసయ్యా, ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు. నీకు సాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యము తండ్రి. తండ్రితో కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తొలగించమంటే, నీకు దూరం నేను కాలేను నాన్న. ఈ పాత్ర తాగితే నేను పాపమైపోతాను, శాపమైపోతాను, దరిద్రమైపోతాను నేను. కనుక ఎప్పుడైతే నేను పాపం అయ్యానో, నువ్వు నా చెయ్యి విడిచిపెడతావు, నువ్వు నా ముఖం చూడలేక నీకు నాకు చాలా దూరం అయిపోతుంది. ఇది నేను భరించలేదయ్యా, ఇది నేను భరించలేను. వినుచున్న నా ప్రియమైన సహోదరి, వినుచున్న నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నరకములో ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుడు ఎప్పుడు నీకు దూరం అయిపోతాడంటే, ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో నువ్వు దేవుడు ఖచ్చితంగా దూరం అయిపోతాడు. ఈ బల్ల యొక్క ఆ పాపము నుంచి తప్పించటానికి, శాపము నుంచి తప్పించటానికి, దరిద్రత నుంచి తప్పించటానికి ఆయన గానుగలు, గెత్సేమనే వనములో ఆ గానుగలు, ఆ నలిగినటువంటి ఆ ద్రాక్ష రసము, ఈ రక్తము, ఈ రసము నిన్ను దేవునికి మరలా దగ్గర చేస్తుంది.
నీ పాపము నిన్ను దూరం చేస్తే, నీ అవిధేయత నిన్ను దూరం చేస్తే, నీ యొక్క మూర్ఖత్వము, నీ యొక్క ముష్క